ఏమిట్రా ఇది? అవతల పెళ్లి జరుగుతా ఉంటే చిన్న పని పెద్ద పని చూసుకోకుండా ఇక్కడ చిందులేస్తున్నావా? చిన్న పనులు చిన్నాడు చూస్తున్నాడు కదే, నేను పెద్దోడిని, పెద్ద పనులు చేస్తున్నాను. అగోరిచ్చావులే పదా. ఏంట్రా అక్కడ చూస్తున్నావా? ఏం లేదండి అయ్య గారు, మీరు పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఆ అమ్మగారి పేరు పక్కన ఈ బురద కొట్టిన తాంబేటికాయ పేరు ఎట్టాగుండేదా అని ఆలోచిస్తున్నా. నా కొడక అక్షింతలు వేయండి. మా పదవే. నా ఆశీర్వాదాలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి నాయన. మీ బావని చెల్లిని తీసుకెళ్లి అక్షంతలు వేయించు. వందే మాత్రం బావగారు. రండి రండి. లేవే చెల్లెమ్మా. శుభం. అది సరేనయ్యా, పనులన్నీ బుధాన్ని వేసుకుని కష్టపడి చెల్లెలు పెళ్లి జరిపించిన అసలు కథానాయకుడు ఏడి అని. మావయ్య జై హింద్. మా నాయనే చిన్నాడే అన్ని పనులకి నువ్వు ఉన్నావు ఎందుకు? అందుకోవడానికి. అందుకోవటానికి రుబ్బురోల్లాగా ఉన్నావు. నాయనమ్మా పెళ్లి అయిపోయిందంటే మా నాయన నువ్వు రాకుండా అక్షంతలు వేయకుండా ఎక్కడైపోద్దురా. పదండి పదండి. మీ ఇద్దరికి నా జై హిందులు. మావయ్య భోజనాలు పదండి. చేస్తలేవయ్యా, మొత్తానికి కష్టపడి డాక్టర్లు తీసుకొచ్చి చెల్లెలికి పెళ్లి చేసావు. నువ్వు కూడా ఎవరైనా చూసుకుంటే చెప్పు, పనిలో పని 3 ముళ్ళు ఇచ్చేస్తా. నిజంగానే మావయ్య? నిజంగానే. ఏరోయ్, ఎవరైనా చూసుకున్నావా ఏంటి? అవును మావయ్య, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ఎవరు? ఆ అమ్మాయి సీత కదూ? అవును మావయ్య. నా ఒక్కగానొక్క కూతురు కదూ? నిజమే మావయ్య. నేను కాదంటే బలవంతంగానైనా సరే పెళ్లి చేసుకుంటాను మావయ్య. నీ కూతురే నా పెళ్ళం. ఏమన్నావు? నా కూతురే నీ పెళ్ళావా? అదే కాదండి, ఊరు దాటిపోతుందయ్యా. దానికట్ట అరవాలా? విజిల్ ఉందిగా, ఏచుగా. బస్సు దిగడానికి విజిలేయాలా? అందుకే విజిల్ వదలటం చేతకానందుకు ఇస్తే ఇట్టాకుంటుంది. ఆగు, నాకు విజిలేయడం రాదా? రాదు. వదలా? వదు. ఇంతేనా? ఇంతేనా? విజిల్ ఎందుకు వేస్తారు? బస్సు కదలడానికి. బస్సు ఎప్పుడో కదిలిపోయింది, నడుచుకుంటూ వెళ్ళు. అమ్మా అయ్యా, అమ్మా అయ్యా. ముష్టి విధులకు వేళ పాల ఉండదు. కష్టపడలేరు, దున్నపోతుల్లా ఉన్నారు. చూపంట్రా, మేము వచ్చింది అడుక్కోవడానికి కదండి, పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకు వచ్చారా? అయ్యో నమ్మతి మండ. రండి రండి, లోపలికి రండి. నేను చెప్పలా? పద. ఏమిటి చూస్తున్నారు? కిందటిసారి ఒకళ్ళింటికి పెళ్లి చూపులకు వెళితే వాళ్ళు ఇచ్చిన కాఫీ గ్లాస్ మీద రామా విలాసం ఉంది. అలాగే ఏదైనా హోటల్ పేరు ఉందేమో అని చూస్తున్నా. అంటే హోటల్లో గ్లాసులు చెంబులు దొంగతనం చేసేవాళ్ళు ఉన్నావా మేము? అబ్బాయి ఏం లేదండి, మా వాడు ఊరిని జోక్ చేశాడు, ఒట్టి చిలిపి. అమ్మాయిని పిలవమంటారా? పిలిపించండి. రైట్, ఏంట్రా తలంచుకున్నావు? ఒకసారి చూడు. వద్దులే, చూసిన కానిచ్చి నేను ఏదో ఒకటి అంటాను, నువ్వు కరుస్తావు. నాకు ఇదే రైటు. మీ అమ్మాయి మరీ సన్నగా ఉందే. సన్నగా ఉండటానికి ఏముందండి, పెళ్ళే ఒక బిడ్డ పుడితే వాళ్లే ఒళ్ళు చేస్తారు. అయితే ముందు పిల్లని కనివ్వండి, ఆ తర్వాత పెళ్లి పెట్టుకోవచ్చు. ఐడియా బాగుందా నాన్న? నువ్వు నోరు మూసుకుంటావా? ఏంటి మాట మాటకి కరుస్తావు? ఏదో రమ్మన్నావు కదా అని వచ్చాను కదా అని సలహా ఇచ్చాను. అది తప్పేనా? అయినా చేసుకునేవాడు నువ్వు, చూసుకునేవాడు నువ్వు. మధ్యలో నాకేంటి? నేను బయట కూర్చుంటాను, నీ పని అయిపోతుందిరా. అతను అలా మాట్లాడుతున్నాడు, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరండి? నేనే. నువ్వా? తలిపేసాయి. పెళ్లిడికి వచ్చిన కొడుకు పెట్టుకుని పెళ్లి. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ. జగమే ఏదో చేమల. జగమే. నాన్న వచ్చేసావా? ఇక రాననుకున్నావా? బాగా కొట్టారా? లేదు, బరికారు. ఇంకా నయం, బొడ్డు దగ్గర కొరికారు కాదు. చిన్నోరు పోయి.
వాళ్ళు నన్ను ఎడాపెడా కొట్టినందుకు కాదురా బాధ, ఇంటికెళ్తే అమ్మ ముందే చెప్పచ్చుగా. మాకు ఇప్పుడే తట్టింది. ఈ వేళ దాకా ఎక్కడ తిరిగి వస్తున్నారా అబ్బా కొడుకులు? ఇదిగో నాయనమ్మా, నువ్వు అట్ట చించుకోబాకవే, నేను జడుచుకుంటాను. ఈ జడుచుకోవటం చట్టుబడులు అయినట్టే ఉంది. ఇంతకీ ఎక్కడ తిరిగి వస్తున్నారు? కష్టపడి ఊరికెళ్ళొస్తున్నామే సంబంధం చూడటానికి. నా నాయనే నా బాబే, ఇన్నాళ్ళ గుర్తొచ్చిందా ఇంట్లో పెళ్లికి ఎదిగిన పిల్ల ఒకటి ఉందని? ఆహా, చెల్లాయికైతే బోల్డంత కట్నం ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకని అందుకని నాన్నకు పెళ్లి చేసేస్తే వచ్చే కట్నంతో చెల్లాయి పెళ్లి చేసేయచ్చని నానంటేను. ఫు, అయినా ఈ వయసులో నీకు పెళ్ళేండి నాన్న, నాయనమ్మ కోపడుతుందని చెప్తే విన్నావా? ఉరే ఉరే ఉరే, ఇప్పుడు చూడు, నీ మూలాన నాయనమ్మ నన్ను చంటి పిల్లని తిట్టినట్టు తిడుతోంది. ఇదంతా ఒట్టిదేనే, అసలు ఈ విధమైన ఇచ్చిందే వీడు. అయ్యయ్యో, బట్టలెట్ట చిరిగిపోయినాయి ఏమిట్రా? మోకాలు కొట్టుకుపోయింది, కన్ను కమిలిపోయింది, ముఖమంతా ఈ వాతలేమిట్రా? ఏమైంది? పెళ్లి కూతురాళ్ళు పిండి రూపేసర్లే. నీ వెధవ ఐడియాల మూలంగానే. వాడవిడియాలు సరే, నీ బుద్ధి ఎక్కడ బుగ్గైపోయిందిరా? అది అట్టా పెట్టు గడ్డి. నువ్వు మొయ్, నువ్వేదో పెద్ద పత్తిలాగా. ఒరే, పైలు మనలో ఒళ్ళైతే పెంచావు గాని బుర్ర పెరగలేదేరా? వాడు చెప్పాడనుకో నీకు పిల్లనిస్తారంటే నువ్వు ఎట్టా నమ్మేవరా? తప్పు మీ ఇద్దరిది కాదురా, నాది. ఇంట్లో ఇద్దరు మగాళ్ళుండి ఏ పనికి అందుబాటులో లేకపోయినా ఏళ్ళకింత మేత పెడుతున్నాను చూడు, అది నా తప్పు. నాయనమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. నాన్నోళ్ళకి అన్నం పెట్టినా? ఏం అక్కర్లా, ఈ పందికొక్కులు ఈ పాటికి ఎక్కడో బాగా మెక్కే ఉంటాయి. ఈ కాగ్గోల నేను భరించలేను గాని ఆ పిండా కూడా ఏదో నేను పెడతాను, నువ్వు వెళ్ళి ఆ పిండి తీసుకురా. వెళ్ళ, మధ్యాహ్నం గారెలేదు గాని. సంబరాలకు, పండుగలకు, పప్పాలకు, కొత్తిళ్లకు, అచ్చిళ్లకు కట్టుకోండి ఆప్కో వారి 100% చక్కమైన జరి నాణ్యమైన పట్టు చీరలు. ధర్మవరం, పోచంపల్లి, నారాయణపేట్, ఆరణి, బెనారస్ కంచి పట్టు చీరల కలల హరివిల్లు ఆప్కో ఇల్లు. ఆ బట్టలు ఇలా పడే. ఓసిని దుంపతెగ, ఒక్క చోట పడేవే. ఈ నునుపులకు కారణం పసుపు చందనాలు. వీటిని ఆయుర్వేదం ఔషధ రూపంలో పొందుపరుచుకుంది. వీకో టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్ పసుపు చందనాల సుగుణాల సంగమం. అమ్ము, వారు 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 వారి పసుపు నీళ్లు చూసామంటారా ఎట్ట కాలంలో వెళ్ళిపోతుందో. ఎవర్రా ఎంత పసుపు తగలేస్తుంది? ఉండండి చూచేస్తాను. లోపల నా పెళ్ళము కూతురు తానం చేస్తా ఉండుంటారు. ఎవరిని చూద్దామని ఎక్కడుతున్నారా తొత్తరు నా కొడక. అయిగారండి, ఉండండి ఉండండి. ఏంట్రా నసపికున్నా కొడక. స్థానాల గదిలో అమ్మగారు ఉంటే మీకు వాక్యం, నాకు కూడా వాక్యం. అమ్మాయి గారు ఉంటండి. అప్పుడు అల్లుడు గారు లాంటి లోనకి వెళ్ళాలండి. ఎంతకో అల్లుడు గారు మళ్ళాగా పిచ్చినారని కొడుకు దొరుకుతాడండి. మీరే తొత్తరు. పోనీ ఊరుకండి, మీతో కలిసాక నాకన్ని బూతు మాటలు వస్తున్నాయి. ఏదో నా కొడుకు, ఏదో నా కొడుకు. పసుపు నీళ్ళు అయిపోయిందిగా, పద. ఇది ఎట్లుతారంటే స్నానం చేశాక బట్టలు అందుకోవాలా, వాటిని కట్టుకోవాలా, కట్టుకున్నాక ఇంట్లో దాకా నడవాలా. ఇప్పుడు అందుకోండి ధనియాల పప్పు. సావిత్రి, సావిత్రి, వస్తున్నా. అమ్మో, బంగారు లాంటి గడియారాన్ని కాస్త పొట్టను పెట్టుకుంది కదరా. ఎట్ట పగిలిందే చెప్పు. చెప్తానండి. ఇది గడియారం అండి, ఇది గోడండి. మీరు పిలుస్తున్నప్పుడు వస్తున్నా అంటూ వచ్చేసండి. మీ దుంపదగా అది ఇలా పగిలిపోయిందండి. 100 ఏళ్ల నాటి బొమ్మ భళ్ళు. అమ్మో, ఇది నాకు అక్కడ దొరికింది. దేవుడా, అయ్యగారండి, దేవుడా, ఉండండి దేవుడా. ఉండండి. దేవుడా. చూస్తారంటే పల్లట కొట్టుకుంటే పచ్చటి జాడీలాగా భళ్ళున పగిలిపోతాయి. నీ మాటలతో నిజంగానే పగిలిపోతారా? అపశకున పచ్చి. పచ్చి కాదండి, పచ్చిపు పచ్చిపు. అవును, ఇందాక తానం చేసిన చేత అవును. మరి ఏదేది చెప్పా. ఇవాళ దాని పుట్టినరోజండి. మీరు ఆ స్తంభానికి తల కొట్టుకుంటున్నప్పుడు మీ దుంపతెగ అది గుడికి వెళ్ళిపోయిందండి. అమ్మాయి, పెళ్లి కావాల్సిన పిల్లని ఒంటరిగా వదిలేసింది కాకుండా గుడికి వెళ్ళిందండి అని చెప్తావా? వెళ్ళని తీసుకురాబా. అయ్యగారండి,
ఆ అమ్మగారు మిమ్మల్ని ఎప్పుడు మీ దుంప దగ్గ అంటారా దుంప ఏంటండి? అదే ఇప్పుడు వద్దులేరా, నీకు చెప్తే మరి సీప్ అయిపోతాను. వాకే అమ్మమ్మా నా తల్లి వచ్చావా? ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. ఊళ్ళో సంబంధం అయితే బిడ్డ అప్పుడప్పుడు కంటికి కనపడుతుంది కదా అని మీ నాన్నకిచ్చి చేశాను. ఆ రాక్షసుడు తల్లిని బిడ్డని దూరం చేశాడు. మేమెలా ఉందమ్మా? బాగుంది. నాన్నకి తెలియకుండా అమ్మే నన్ను ఇక్కడికి పంపింది. ఈ రోజు నా పుట్టినరోజు కదా, నువ్వు నన్ను దీవిస్తావని. నా తల్లి పసుపు కుంకాలతో పసిపిల్లలతో 1000 ఏళ్ళు వర్ధిల్లమ్మ. నీ మనవనిచ్చి పెళ్లి చేయకుండా పిల్లలు ఎలా పుడతారే అమ్మమ్మ? నా తల్లి మా సంసారంలో కలవాలని ఎంత ఆశ నీకు. ఆ మనవరాలి ముచ్చట్లో పడి ఈ మనవరాల్ని మర్చిపోద్దు నాయనమ్మా. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందుకని ఈ స్వీట్. అమ్మాయి గారి కళ్ళు ఎవరి కోసం ఎదుగుతున్నాయో నాకు తెలుసులే. అబ్బాయి గారి కోసం. కానీ లేడుగా. వాడెక్కడ బలాదూరు తిరుగుతున్నాడో. ఏమయ్యా సీతాపతి, ఏమిటి విశేషం ఇవాళ? ఇవాళ ఫస్ట్ పూజ మా సీత పేరుని జరిపించండి. ఇవాళ మా సీత పుట్టినరోజు. మంత్రాలు అదరగొట్టేయాలి. మావ కూతురంటే ఎంత మమకారం అయ్యా నీకు? అబ్బా, పరగడుపునే మా మామ పేరుస్తారు ఎందుకండి? చూడండి, దేవుడి దగ్గర కూడా సీత కాబోయే వైఫ్ ఆఫ్ గద్దె సీతాపతిని కేర్ ఆఫ్ అడ్రస్ నాదే చెప్పండి, వెళ్ళండి. అమ్మా సావిత్రి, అమ్మా నా దగ్గర దాస్తున్నావా సావిత్రి? కన్న కడుపుకి కళ్ళుంటాయమ్మా. నీ గుండె కోతను గుర్తించిన దాన్ని నీ ఒంటి మీద దెబ్బలు గుర్తించలేనా అమ్మా? సీత, అసలు నువ్వెలా ఉంటావు నీకు తెలుసా? ఈ చీర కొంచెం కింద కట్టావనుకో శ్రీదేవిలా ఉంటావు. ఈ జడ అలా ముందుకేసావనుకో జయప్రదలా ఉంటావు. సిగ్గు కొంచెం వదిలేసావనుకో సిల్క్ స్మితలా ఉంటావు. ఏం చేస్తున్నావే ఇక్కడ? మా అమ్మ గాజులు వేస్తుంటేను ఈడొచ్చిన పిల్లని ఈదికి వదిలేసి కన్న తల్లి కాకరకాయ అంటూ షాపింగ్ చేస్తున్నావా? ఆవిడ గారు గొప్ప తెలివి కలదే. పూటకి తిండి లేని అనాకాని మనవణ్ణి నా బిడ్డ మీద కూర్చుకొలిపి మేము ఉసుకొలపలేదు. నరుకుతా. ఏమ్మా, గాజులు వేయించుకున్నావా? మీ అమ్మ వేయించిందా? మీ అమ్మ గాజులు వేయించుకుందంటే చూడు ఎట్ట దగ్గ 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 మెరిసిపోతున్నాయ్యా. గాజుల కోసం సిగ్గిడిచి సైజు ఆపుతావా? ఆ సీతాపతి గాడు ఆడి బాబు అలా ఆస్తి మొత్తం కలిపినా నా పాలేరు గాడికి ఇచ్చే నెల జీతం అంత లేదే. కష్టపడి 10 రూపాయలు సంపాదించలేని దద్దమ్మలు. ఈ వంశమెంత? అవునయ్యా, కన్న తల్లి ముందు కూతుర్ని కొడుతున్నా నోరు ఇప్పితే బిడ్డ కాపురం ఎక్కడ పాడైపోతుందో నేను నోరు మూసుకున్నాను. మా వంశమే అంత. కూతుర్ని చితకబాదావని తెలిసి కూడా నువ్వు 10 కాలాలు బ్రతికొండాలని నీ పెళ్ళాన్ చేతి గాజులేయించాను చూడు. మా వంశమే అంత. ఇంటి పరువునిట వీధికెక్కించి భార్య బిడ్డల్ని 10 మందిలోనూ పరువు తీసే నీలాంటి అల్లుణ్ణి ఇంకా మర్యాదగా చూస్తున్నాను చూడు. మా వంశం మర్యాద ఏమని చెప్పమంటావు? చూడు బాబు, 10 రూపాయలు సంపాదించలేకపోయినా మేము పరువుగానే బతుకుతున్నామయ్యా. రోజుకు 1 పూటే తిన్నా అన్నం తింటున్నాం. ఎవరి గారు అన్నమే తింటుందంట. మరి నేను నా కొడుకు నా మనవడు సమర్థులై ఉంటే నా సంసారం వీధిని పడే కర్మే ఉండేది కాదు. ఇంటికి రా, నీ చెప్తా వేతవాళ్ళని. అమ్మా ఊర్మిళ, ఈ మురిగట్టుకెళ్ళి బురవే చెట్టు దగ్గర అమ్మేసి డబ్బు తీసుకున్నా. నువ్వు పూలు అమ్ముదు గాని నేను కట్టెలు అమ్ముతా. నాయనమ్మా, ఇంట్లో మగాళ్ళుండి మగదిక్కులేని సంసారం అయిపోయింది. ఊళ్ళో వాళ్ళు వీళ్ళని పనికి మాలిన దద్దమ్మలు చేతగాని చవటలమ్మా. వీళ్ళకి పౌరుషాలు ఎక్కడ తగలడ్డాయి? ఒక్కని సంపాదిద్దాం, ఇంటి పేరు పరువు నిలబడదామనే పట్టుదల ఎక్కడేడ్చింది. ఇంకా నిలబడ్డామే, వెళ్ళు.
అమ్మా మీ అమ్మ చచ్చింది, నాతో మాట్లాడుకో. అంత మాట అనకే నాయనమ్మా, నువ్వు చస్తే మేము చస్తాం. మాకు బుద్ధి వచ్చింది. చెల్లి పువ్వులు అమ్మొద్దు, నువ్వు కట్టెలు అమ్మొద్దు. మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. ఈ మురుగు బట్టికెళ్ళి డబ్బులు తీసుకురా. దా అమ్మా వతనా అది కూడా చెప్పాలి. వస్తా. ఇదిగో నాయనమ్మా, మొదట వాయి అయిపోయింది కదా, రెండో వాయి కలుపుతున్నాను. ఉప్పు ఎంత ఏమంటావే? నా చేత్తో అయితే ఒక పిడికిడు, నీ చేత్తో అయితే 2 పిడికిళ్ళు. నాన్నది ఒక గుప్పెడు, నాది 2 గుప్పెళ్ళు. నాయనమ్మా, అన్నయ్య 3 పిడికలు ఉప్పేసేసాడే. నాయనమే 3 పిడకలేమంత పెచ్చమావా. ఓ నీజంబాడ, నీకే వచ్చిందిరా 3 పిడికిళ్ళు వేయటానికి. అమ్మ ఊర్మిళ, అది కలవకుండా పై ఉప్పు తీసాయి. అమ్మో, మీకే వచ్చిందిరా, అట్టారుస్తున్నారు. ఎంత గట్టిగా వద్దినా పిండి పట్టలేదే. గిద్ది రిపేర్కి వచ్చిందేమో. గిద్దె రిపేర్కి వచ్చిందా, నీ తలకాయ రిపేర్కి వచ్చిందా? దాంట్లో పిండి లేదు, పిండి పెట్టు. ఓహో, పిండేసి పిండు. ఏమీ తెలియదు. స్వామి, ఈ రోజే ఈ జంతికల వ్యాపారం మొదలు పెడుతున్నాం. వెంటనే లక్షాధికారులు అయిపోయేటట్టు దీవించు స్వామి. అంతకంటే ముఖ్యమైన విషయం ఉంది స్వామి. ఆ చెవిటి సుబ్బయ్య బారి నుంచి మమ్మల్ని కాపాడు. అంతే. అబ్బా కొడుకులిద్దరు యమ స్పీడ్ గా ఎడుతున్నారు. ఎందాక జంతికల వ్యాపారం మొదలెట్టావులే. జగ్గైపేట ఎడుతున్నారా? కాదు, జంతికలు జంతికలు. వాంతులు అవుతున్నాయా మీ ఇద్దరికి? ఎన్నో నెల కొట్టుకున్నారా నెత్తి? మీకు చెప్పటం రాక నన్ను చెవిటి సుబ్బయ్య అంటారు. ఊదుకోండి, నా చెవిలో ఊదుకోండి. జంతికల వ్యాపారం మొదలుపెట్టాం. ఏమన్నావంటే మీ తమ్ముడు అల్లుడు కలిసి చేస్తున్న నిర్వాహకం జంతికలే అని అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారంట. ఎక్కడికి పోతాయి లేక బుద్ధులు? మేనమామ పొల్లికండి. ఏరా, నేను ఎప్పుడైనా జంతికలు అమ్మడం నువ్వు చూసావా? లేదండి, వంటాంలో అమ్ముకున్నారని తెలుసండి. పుల్లట్లో అని అమ్ముకున్నారని తెలుసండి. చూరి కింద కూర్చుని చుట్టలు చుట్టుకుని అమ్ముకున్నారని తెలుసు. బీడీల కంపెనీలో పనిచేశారని తెలుసండి. కంచం పెట్టి కొట్టారంటే ముఖం పచ్చడైపోద్దండి. ఇదిగో జంతికల అబ్బాయి. నువ్వంటా నా పెళ్లి కొడుక? జంతికలు అమ్ముకున్నా బతుకమ్మంది. సరే కానీ రేట్ ఎంత? రేటా అండి? చిన్నది 10 రూపాయి, పెద్దది రూపాయి. ఏం కూసారా? ఇదే ఊర్రా బాబు, మగాళ్ళు ఆడవాళ్ళు కూడా పీకుతున్నారు. మీ జంతికలు నీ చూసుకో. నాన్న ఏంట్రా? నాయనమ్మ మురుగు. ఇప్పుడు డబ్బులు లేకుండా ఇంటికి ఎలా వెళ్తాం? మీ పేరు? గురయ్య. వయసు? 30 అండి. మీ పేరు? డాక్టర్ నమస్తే, నా డబ్బులు. అక్కడ ఇస్తారు, తీసుకో. ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు కూడా అట్టగా నడవాలి. చూసి నేర్చుకో. నేను చెప్తాగా. మహాప్రభు, నన్ను వదిలిపెట్టండి. నీకా వయసు అయిపోయింది, నీకు ఇంకా పెళ్లి కాలేదు. మీ ఇద్దరులో ఎవరికి ఆపరేషన్ చేసినా నా ఉద్యోగం పోతుందయ్యా. 6 గంటల నుంచి బ్లేడ్ తో చెక్కినట్టు చెక్కుతున్నారు. ఈ హింసనే భరించలేను. కావాలంటే 200 తీసుకోండి. వెళ్ళండి దయచేయండి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మా బాధ అర్థం చేసుకున్నారు. మా చెల్లాయికి ఇవ్వాల్సిన కట్నంలో ఇదే మొదటి సంపాదన. మేము లక్షాధికారులం కాగానే బాగా ఇచ్చేస్తాం. ప్రస్తుతానికి జై హింద్. వందే మాత్రం.
నెక్స్ట్. ఇదిగో తాత, తాత నువ్వెవరు మనవరా? ఆ తర్వాత చెప్తా గాని సేతుండేది ఇంట్లోనేనా? ఏ సేతుకో మాట చెప్పాలి. ఏంటది? ఉట్టినే చెప్తారేటి, ఇలాగ చెప్తారు. ఆ చెప్పు. ఇట్రా. సీతని సీతాపతి ఎవరు చూడకుండా చెరువు గట్ట మీదకి రమ్మన్నాడు. షో, అరమ్మక అక్కడ ఎయిటింగ్. రే ఇవాళ ఆడంతో నాంతో తేలిపోవాలా? హా. ఇదిగో అత్తయ్య మనల్ని మాట్లాడుకోమని చెప్పింది గాని ఇలా ఎత్తుకోటాలు ముద్దు పెట్టుకోటాలు లేవు. దించుతావా లేదా? దించవా? దించవా? మొద్దు. షో! ఇప్పుడు మనం తీవ్రంగా ఆలోచించాలి. అవును, మంచి మంచి ఆలోచనలు రావాలంటే కూర్చుని ఆలోచించాలా, నిలబడి ఆలోచించాలా? కాదు, పోనీ పడుకుని ఆలోచిస్తే? మీద కాలు వేయాలనిపిస్తుంది. షో! పొన్ను చెప్పనా? చెప్పు. ఇలా అయితే ఇదేదో బానే ఉంది. ఒరే సీతాపతి, ఒరే సీతాపతి, ఎంత ముచ్చటగా ఉన్నారా? ముచ్చటగానే ఆలోచిస్తున్నావు అత్తయ్య, ఇంకా ఆలోచనలేరా? సరే కాని మీ మావయ్యది అసలే వంకర బుద్ధి కదా. అవును. ఆయన దుంప తెగ ఒకవేళ దొడ్డిదోవని వస్తారేమోనని ఆ దొడ్డి తలుపు మూసిరానా అని నిన్ను అడగటానికి వచ్చాను రా. మావయ్య ఇప్పుడప్పుడే ఎక్కడ వస్తాడు అత్తయ్య? చెరువు గట్టు దాకా వెళ్ళాలి, చాలా టైం పడుతుంది. వచ్చాన్రా. ఏడ్చావురా బాయ్. లత్తుకొన్నా నన్ను చెరువు కట్టుకు పంపి ఇక్కడ నా కూతురుతో సరసాలాడతావా? అయ్యో అబ్బో. అయ్యగారండి, అయ్యగారండి, కోలుకునే సూచనలు ఏమైనా ఉన్నాయండి? బ్యామని పిలిపించాలా అండి? ఇది తొంటి చేయండి, దీనికి ఈగ కూడా చావదు. కొంచెం లేపరా. నేనెందుకు లేపుతానండి? మీకు నాకు ఏమిటండి కనెక్షను? మీకే ఒక కొడుకున్నాడు అనుకోండి, ఇట్టాటప్పుడు గబాల చెయ్యం నుంచి లేపుండేవాడు కదండి. మీ కూతురు వెనకాల ఎవడన్నా పడి ఉండేవాడా అండి? మీరింకా లేవకుండా హరి అని ఉంటే మీకు తలగురివి పెట్టుండేవాడు కదండి. ఉన్నట్టుండి ఇప్పుడు కొడుకుని ఎక్కడి నుంచి తీసుకురా? కాస్త లేపరా. అదే తుత్తరాలు వచ్చానంటే ఎందుకు రాడండి? కలిచొచ్చే వాడికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు కదండి. నేనే నడిచొచ్చే కొడుకుని అనుకోండి. ఏమండి చూడండి, మీ రంగు నా రంగు ఒక్కటే కదండి. మీకున్న ఎదవ బుద్ధులన్నీ నాకున్నాయి కదండి. ఇంతకంటే ఏ ఎదవ నా కొడుకండి? నాకంటే మీ కొడుకుగా పనికొచ్చేది. దత్తతకి ఏర్పాటు చేసుకోండి, కొడుకుగా వచ్చి హ్యాండ్ ఇస్తా. తుత్తర నా కొడక, పొర్రపాటున చెయ్యందించరా అన్నందుకు నాకు తద్దినం పెట్టేదాకా వస్తావా? అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. డాక్టర్ గారు మీరా? జై హింద్, వందే మాత్రం. ముగ్గంతా తొక్కేస్తారు కదండి. దీనిదే ఉంది, దీని బాబు లాంటి ముగ్గేస్తుంది. మా అమ్మాయి అండి. మా చెల్లాయింది. లోపల మా అమ్మ కూడా ఉందండి. బ్రహ్మాండమైన ఐడియాలు ఇస్తుందండి. అందుకే మీరు ఒకసారి లోపలికి రండి. తప్పకుండా వస్తాను. ఈరోజు కాదు, రేపు. జై హింద్ సార్. వందే మాత్రం సార్. ఎరా గొడ్డగడ బాగు చేసావా? ఓ ఎప్పుడు ఇగో ఇవి ఆదేశాలే. సరేగాని ఏ, ఆ పెళ్లి కొడుకుని డాక్టర్ అంటున్నారు. గొడ్డ డాక్టర్ ఏమోరా? కాదండి, మనుషుల డాక్టరే. ఆహా. అవతల పెళ్లి కూడా జరిగిపోతుంది. నెత్తిన గుడ్డ తీయండి, బ్యాండ్ మేళ వినిపిస్తుంది. అది వినపడకూడదనే కదరా ఈ రెండు మూసుకున్నాను. అసలు వాళ్ళ దగ్గర ఏం చూసిరా? ఆ పిల్లని కాని కట్నం లేకుండా చేసుకుంటున్నాడు. మీరాళ్ళకు దగ్గర బంధువు అని తెలిసి ఏటగారాలాడబాక తొత్తరు నా కొడకని. ఇదే తుత్తారంటే.
మనుషుల్లో డబ్బుకు గడ్డి తినే ఎదవలు ఉంటారు కదండి, మరే డబ్బును గడ్డి పర కింద చూచే మహానుభావులు కూడా ఉంటారండి. ఏంట్రా నీ ఉద్దేశం? అంటే మనం డబ్బు గడ్డి తినే ఎదవ నా కొడుకులం కదండి. ఈ అవ్వ తొత్తరా కొడక చెప్పుచ్చు కొడతా. ఆగు. అమ్మో. ఆగు అక్కడ. ఆగు. ఆగను. ఆగు. ఆగను. ఆగు. ఆగు. ఆగను. ఆగు. ఆగు. ఆగమా. ఆగమనా. ఆగను. ఆగు. ఇంకా ఆగనండి, ఆగను. ఏయ్! ఆ! తొత్తరా కొడకని అక్కడ దరంగా కాదు, బయటికి రావా, కాళ్ళు ఇరగొడతా నా కొడక. అమ్మో, కోతికడ నక్కలాగా ఇక్కడే ఉన్నాడేంటి, కదలడా? అయ్యో, చెప్పతా నమస్కారం అండి. నీ అభిమానం గొప్పదయ్యా, చొక్కా లేకపోయినా పెళ్లికి వచ్చేసావు. అదట్ట ఉంచండి, వాకిట్లో ఆ ముష్టోళ్ళ గొడవ ఏంటండి? పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ ఒకటే చికాకు. ఆడెవడో గీచెచ్చిన పందిలాగా ఎట్టా ఉన్నాడో చూడండి. అయ్యో, గొడ్డవా ఒక్కసారి వెళ్ళి చూడండి. ఉండి చెప్తా. ముష్టి నా కొడుకులు. ఆయన దుంప తెగ ఇంటి పట్టిన కొరుదేయంలో కూర్చుంటారేమో, పెళ్లికి ఎలా వద్దామా అనుకున్నాను. అమ్మా అడుగు మావయ్య. రండమ్మా రండి, మీరన్నా వచ్చారు, నాకు అదే సంతోషం. బావెక్కడ మావయ్య? లోపల ఉన్నాడమ్మా, మీరు వెళ్ళండి. రే ముష్టి నా కొడలారా, మీ అందరికి నేను అప్పున్నట్టు లైన్ కట్టారేంట్రా? ఆ దొడ్డు ఒప్పుకోండి, అక్కడ పడేస్తాను అన్నాను. పండి. నువ్వేంట్రా అలా శిలా విగ్రహం మీద గుడ్డ కప్పిన నిలబడిపోయావు? నీకు వేరే చెప్పాలా? వెళ్ళా. అందరూ అక్షంతలు వేయండి. మేము వెళ్తామేమ్మా. అప్పుడే వెళ్తావా అమ్మా? ఆయన దుంప తెగ మళ్ళీ వచ్చేస్తారేమో. ఈ అబ్బా కన్న కూతురు కట్టుకున్న పెళ్ళమే నాకు గిట్టనోళ్ళింటికి పెళ్లికెళ్తే నా పరివేం కావాలి? రాని ఎలా అటు ఇటో తేల్చి పారేస్తా. అస్సలు ఇదంతా ఈ తుత్తర నా కొడుకు వల్ల కాదు. ఏంటి మంచి శోభన పెళ్లి కొడుకులాగా గెటప్ లో వచ్చాడు? నానా దా దా. వాకే వంగ తోటలో దిష్టి బొమ్మలాగా బాగానే ఉన్నావు. అదే తుత్తరంటే. చెప్పేది సుబ్బారాయుడు గారు పెళ్లిలో ఈ బట్టలు ఇచ్చారండి. మీరేమనుకోబక్కండి అయ్యా, ఇవాళ నుంచి నేను మీ ఫ్యామిలీలో ఒక్కనైపోవాలని నిర్ణయించుకున్నానండి. అంటే అక్కడ పెళ్లిలో డాక్టర్ పెళ్లి కొడుకుని అందరూ మంచోడు, మహానుభావుడు, దేముడు అని పొగిడేస్తా ఉంటే, మీకున్న దొంగ నా కొడుకు, దగ్గుల్ బాజీ, కిరాతకముండా కొడుకు లాంటి ఎదో పేర్లన్నింటినీ తుడిచి పెట్టేయాలని బుద్ధి పుట్టిందండి. ఆహా, నా చెంబులో ఏలు పెట్టాలనిపించట్లేదు. మీరు లచ్చ చెప్పండి, మీకు నాకు దేవుడిచ్చిన పోలికలు అనేకం ఉన్నాయండి. బాబు కొడుకులంటే బోళ్ళంత మంది నమ్మేస్తారండి. అందుకే మీరు నన్ను దత్తత తీసుకోండి, మీకు పేరు తెచ్చి పెడతానండి, మిమ్మల్ని మంచి కీర్తి చేతుల్లో చేసి పెడతానండి. వారని అబ్బా, కీర్తి శేషులు అంటే చచ్చిన తర్వాత పిలిచే పేరు రా. అంటే నాకు మంచి పేరు తెచ్చి పెట్టడం కోసం నేను బతికుండగానే చంపేస్తావా? సరే డాడీ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా నమస్తే. వందే మాత్రం. అబ్బా ఏరా తమ్ముడు, అమ్మాయి కాపురానికి వెళ్ళిందా? ఎల్లకపోవడానికి మా అల్లుడు ఏమన్నా డబ్బు కమ్ముడు పోయేవాడా? నేనేమన్నా మా బావలా డబ్బు కట్టి తినేవాడినా? ఇదిగో మా అమ్మాయి పెళ్లి చేస్తానా, ఇక చూసుకోండి. మా సీతాపతి గారికి వాడు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తాను. పిఠాపురం ఎడుతున్నావా? కాదు,
మా సీతాపతి గారికి వాడు కోరుకున్న అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని శపథం చేస్తున్నాను. ఓహో, మంగమ్మ శపథం సినిమాకి ఎడుతున్నావా? కొట్టుకున్నావా నెత్తి? అమ్మ మీకు శపథం సరిగ్గా రాదు. చెవిలో ఊదేయ్ చెవిలో. మా సీతాపతి గారికి వాడు కోరుకున్న అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని శపథం చేస్తున్నాను. చేస్తాడు, ఎట్ట చేస్తాడో నేను చూస్తా కదా. ఏమండి వచ్చావా? నువ్వు పుట్టింటోళ్ళతో చేరిపోయావే, నిన్ను నమ్మడానికి లేదు. ఈ రోజు నుంచి నా బిడ్డ జాగ్రత్త నేనే చూసుకుంటా. నేను ఎక్కడికి వెళ్తే నా బిడ్డ నాతోనే ఉంటది. సీత, ఏంటన్నా ఎక్కడున్నావా? పొలం వెళ్తారావే. మీ దుంప తెగ ఆడపిల్ల పొలానికి వెళ్ళటం మన వంశంలో లేదండి. ఆడపిల్లలు పరాయాలతో హిహిహి అని ఎగసకాలాడతాం మన వంశంలోనూ లేదండి. పెద్ద చెప్పొచ్చావు ఎలా రాయే. చెవిటి సుబ్బయ్య దగ్గర నాన్నతో వేయించిన కేక వృధా పోలేదు. నేను ఊహించినట్టే కూతుర్ని వెంటపెట్టుకొచ్చేస్తున్నాడు. చెబుతా. ఏంటమ్మా దిష్టి బొమ్మను చూసి తెలుసుకున్నావా? బయలుదేరమ్మా, అదే గడ్డితో చేసింది, ఏం చేయదు. ఇది భలే ఉంది నాన్న. నేను ఈ బొమ్మతో ఆడుకుంటాను కానీ నువ్వు వెళ్ళి పని చూసుకొచ్చే. దిష్టి కోసం పెట్టిన బొమ్మ నీకు ఆట వస్తూ అవుతుందని నేను అనుకోలేదమ్మా. బాగుందమ్మా, అయితే నువ్వు ఇక్కడే కూర్చొని ఆడుకుంటుండో, నేను పని పూర్తి చేసుకుని వచ్చేస్తా. పిల్ల తింటాం అచ్చంగా ఇలా ఆడుకోవడమే తప్ప పొలం ఎప్పుడు వచ్చింది కనుక. కొంటి కొంటి అప్పుడే ఇంత దూరం ఎప్పుడు నడిచాను అబ్బా. మా లంగర్ గారు చెప్పినట్టు ఈ మధ్య నాకు తొత్తర ఎక్కువైపోయిందిలే. లేకపోతే నా చెట్టు తల్లిని అనుమానించడం ఏంటి తొత్తర కాకపోతే. దిష్టి బొమ్మను బాగానే ఇమిటేషన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా సీతాపతి గడి పనే అయి ఉంటది. తొంటోని చేసి తొత్తర పని చేశాడు. నేను కుంటోండైనా గట్టోనిరా, నిన్నంత తేలిక వదిలిపెడతానా చెబుతా. ఎవరా? ఏమిట్లా ఏం జరిగింది? వీళ్ళెవరు? మీరు ఇక్కడ అరటి తోటలో ఫోటోలు తీస్తుంటే చూసి మీతో మా పని జరుగుతుందని మీ వైపు పరిగెత్తుకొచ్చాం. అబ్బా కుండ కాదయ్యా, ఇది దిష్టి పెడతా. నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం. వీళ్ళ నాన్న మాకు పెళ్లి చేయడానికి నగరాలు పోతుంటే మాయ చేసి నా ప్రేయస్ లాక్కొచ్చేసాను. మీరు దయచేసి అందులో ఒక 4 ఫోటోలు తీస్తే అవి మా ఊరందరికి పంచేస్తాం. మా ప్రేమ గురించి ఊరంతా టామ్ టామ్ అయిపోతుంది. ఆ తర్వాత దీనికి ఒక్క సంబంధం కూడా రాదు. వీళ్ళ నాన్న చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇదేమిటండి ఫోటోలు తీసి పెట్టమంటే అలా పారిపోతున్నారేంటి? మీ ఇద్దరిని పక్క పక్క నుంచోబెట్టి ఫోటోలు తీస్తే మీ మావయ్య వాటిని 10 మందికి పంచిపెట్టి చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెల్లా పెరిగాని ప్రచారం చేస్తే. అవును, అది నిజమే కదూ. మరి ఇప్పుడు ఏమిటి చేయటం? మేము షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళుతున్నాం. మీరు కోరుకున్నట్టుగా ఫోటోలు కావాలంటే బస్ ఎక్కండి, లేకపోతే పోండి. అమ్మో, ఎందుకయ్యా భయపడతావు? ఆ పిల్లని రేపు చేయాలంటే ఇక్కడే సార్. కానీ మా బ్యాచ్ అలాంటిది కాదు. మీకు మంచి మంచి లొకేషన్స్ లో మంచి మంచి లవ్ ఫోటోలు తీసిద్దామని. అవసరం అయితే రండి, లేకపోతే పోండి. ఉండండి. వస్తున్నామండి. దీన్ని నాగరా అంటారు. మేము షూటింగ్ చేసి వచ్చిన పాట ఇందులో వేస్తాం. మా డైరెక్టర్ కారులో వెళ్ళిపోయాడు. ఈయన మా అసోసియేట్ డైరెక్టర్. ఈయనకి ఎన్నో రోజులుగా డైరెక్ట్ చేయాలని కుతి. ఇది మేము తీసి వచ్చిన పాట. కింద పైన మనూరు రచ్చబండ దగ్గర పెట్టాల్సిన పంచాయతీ
మీ ఇంటి దగ్గర ఈ అరుగు మీద ఎందుకు ఏర్పాటు చేశామో తెలుసా? మీ నాయనమ్మ గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం రాకూడదని. ఓ రేయ్ పిల్ల సయ్యదులో వాళ్ళెవరో వదిలేమంటే వదిలేస్తామేంటి బావా? వాళ్ళు చెప్తేనే మనం ప్రేమించుకున్నావా? ఓహో, ఈ సీన్లో పిల్ల దూకుడే ఎక్కువ అన్నమాట. ఏదోలే బాబాయ్, నా కూతురు చిన్నపిల్ల. ఆ మాటకొస్తే ఎట్టని సన్నాసి పనులు ఈడు సమాలచ్చ చేశాడు. దానికి సాధ్యకం నేను, ఇది, ఈడు, ఆళ్ళు, ఇడిగో ఈ బొడ్నాయలు. రే రారా. సీతాపతికండి సీత అంటే ఇష్టం అండి. అది నాకు తెలుసండి. చెరువు గట్టుకు రమ్మని కబురు చేశాడండి. ఫ్రెండ్ కదా అని నేను హెల్ప్ చేశానండి. ఈ దొంగనాయాలు గాడు నన్నేమో చెరువు గట్టుకు పంపించి నా పిల్లాన్నేమో గుమ్మంకాడ కాపలా పెట్టి నా కూతుర్ని కావలించుకుని అమ్మా చిచ్చి చెప్పుకుంటే సిగ్గు చెట్లే. బాబాయ్ నువ్వేంటమ్మా నుంచనా చెప్పు. అవునండి, ఆయన ఇంట్లో లేనప్పుడు ఆయన చెప్పిందంతా నిజమేనండి. ఎరుకుతారా? ఏంటి ఇది? ఈ ఒక్కసారికి నన్ను క్షమించవే. ఇంకెప్పుడు నీ మాట కాదన్ను. సీత కోసం నేను ప్రాణమైన తవరుకున్నా గానీ దానికోసం నువ్వు ఇట్లా ప్రాణం తీసుకుంటానంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నువ్వు చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు పిచ్చయ్య. ఇదిగో నాకు తెలవగడుగుతాను, ఆ సీతాపతి గారికి ఏం తక్కువ అసలు? ఏం తక్కువ అంటావేంటి బాబాయ్? అసలు ఏముంది గనక? దమ్మిడి సంపాదన ఉందా? పిల్లానికి తిండి పెట్టడానికైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఆస్తిపాస్తులు నేను సంపాదిస్తాను. సంపాదించాకే సీత మొహం చూస్తాను. ఆనాలు అర్ధనాలు పోగు చేసి ఆడెప్పుడో డబ్బు తీసుకొచ్చేదాకా నా కూతురికి పెళ్లి చేయకుండా ఎదురు చూడమంటావా? అక్కర్లేదు. 6 నెలలు తిరగకుండా ఆ పిచ్చయ్యతో శబాష్ అనిపించుకోకపోతే నేను నీ మనవణ్ణి కాదు. సరే 6 నెలలు ఆగుతాను బాబాయ్. ఈలోగా మా అమ్మాయిని మాయ చేసి మళ్ళీ లేపుకుపోడని గ్యారంటీ ఏంటి అని. గడువు లోపల సీతను కలవటం కాదు, మాట్లాడను కూడా మాట్లాడను. నీ మీద ఒట్టు. ఇవాళే బయలుదేరి తిరుపతి వెళ్తాను. తిరుపతి అక్కడికి ఎందుకురా? అక్కడ నా ఫ్రెండ్ రామ్దాస్ అని ఉన్నాడు. వాడు లెదర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. నువ్వు కూడా ఇక్కడికి వస్తే నీకు కూడా ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మంటుండేవాడు. అక్కడికి వెళ్లి బాగా సంపాదిస్తాను. 7 కొండల వాడ వెంకటరమణ నా మనవణ్ణి చల్లగా కాపాడుతండ్రి. రే చిన్నాడా, నువ్వు ఊరెళ్తున్నావని లోపలేసుకునే చెడ్డీ కుట్టించానయ్యా. డబ్బులు అక్కడిక్కడ పెట్టుకోకు, అందులోనే భద్రంగా పెట్టుకో. అసలే రోజులు బాగాలేదు. డాడీ డాడీ అయ్యో డాడీ డాడీగో సీతాపతి బాగా డబ్బు సంపాదించడానికి తిరుపతి వెళ్తున్నాడు అనుకుంటా. తెచ్చుకుని రచ్చబండ దగ్గర బచ్చుకొచ్చని వెళ్తున్నాడు. అయ్యో నిజం డాడీ, నిజం. ఈ 2 కన్నులతో చూచా. తిరుపతిలో ఏం చేస్తాడంట? అక్కడ ఉన్న భక్తులు గుళ్ళు కొడుగుతాడా? అయ్యో నిజం డాడీ. అయ్యో అమ్మాయి, వద్దు సిస్టర్, తప్పు సిస్టర్. ఎక్కడికమ్మా? నువ్వు ఉండవయ్యా. ఎక్కడికమ్మా టికెట్? ఊరికే ఉండవయ్యా.
నాతోటి దిగమ్మ దిగ రైట్ రైట్ తిరుపతి వెళ్తానని చెప్పొచ్చి ఇక్కడ కూర్చున్నావేంట్రా? 6 నెలలు సీతను చూడకుండా ఉండటం నా వల్ల కాదు. నేను వెళ్ళలేను. 6 నెలలు ఆగకపోతే 60 ఏళ్ళైనా సీత నీకు దక్కదురా. ఈ వంకతో ఎవడో ఉన్నోడికి పెళ్లి చేస్తారా దాని బాబు. రే సీత, పదరా తిరుపతి. ఒరే సీతపతి, వచ్చేటప్పుడు డబ్బు 3 జాగ్రత్త. ఎందుకైనా మంచిది లోచెడ్డిలో బిగించి పట్టరా. రే సీతాపతి, నీ పెళ్లి నీ సంపాదన మీద ఆధారపడిందిరా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. సీత సీత నువ్వు సంపాదన కోసం తిరుపతి వెళ్తున్నావంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? మా నాన్నకి ఎగతాళిగా ఉంది, అందుకే అదిరిపడుతున్నాడు. ఆయనున్న గదికి కడియ పెట్టి నీకు కనిపిద్దామని పారిపోయి వచ్చాను. నువ్వేం బాధపడకు. నేను తిరుపతి వెళ్ళి బోల్డ్ అంత సంపాదించుకొస్తాను. అది చూసి మీ నాన్న డంగైపోవాలి. అప్పుడు మన ఇద్దరికి పెళ్లి చేయాలి. ఇది తప్పకుండా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నేను ఎదురొస్తాను, నువ్వు వెళ్ళు. మేడం, ఈ ఊళ్ళో రామదాస్ ఎక్కడుంటాడో మీకు తెలుసా? ఓటర్ లిస్టు చూస్తే 150 మందో రామదాసులుంటారు. మీకే రామదాస్ కావాలో నాకెలా తెలుసు? ఒంటెద్దు రామదాస్. అడ్రస్ తెలీదు. తిరుమల కొండకు వెళ్లే దారిలో పుణుకులు అమ్ముతుంటాడు, వెళ్ళి చూడు. దొంగ 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 ఆగో ఆగండి. దొంగ దొంగ పట్టుకోండి. ఆగండి. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. ఆగో ఆగో నిన్ను ఇప్పుడు ఎక్కడ పోతావు? అయిపోయావు నువ్వు. పట్టేసా. దొంగ ఆగో ఆగో. ఆడపిల్ల పరుసు కొట్టేస్తావా? సిగ్గులేదు? బయలుదేరడు పెద్ద హీరో. వాళ్ళంతా నవ్వుతారేంటి? వాళ్ళంతా నా పార్ట్నర్స్. ఇంకా కొట్టలేదు కదయ్యా. మీరు 10 మంది ఉన్నారు, ఎలాగూ చావు కొడతారు కదా అని. ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో ఒక్కసారి తెరిచి చూడండి. చిచ్చి, పొద్దున్న ఎవడు మోహన్ చూసాం. రండిరా. భలేదానివే, పర్సులో పైసలు లేకుండా బజార్ బయలుదేరావు. బుల్లేద్దాం, పౌడర్ డబ్బా, లిప్స్టిక్,
ఇంకేం లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నా సంగతి అండి? మీ సంగతి ఏమిటి? అదే ఒంటెద్దు రామదాస్ అడ్రస్. అబ్బా, అడ్రస్ తెలియని మనిషి కోసం మీరు తిరుగుతున్నారు. డిగ్రీ నుండి ఉద్యోగాలు దొరికే అడ్రస్ల కోసం నేను తిరుగుతున్నాను. అలాగా, మీకు మంచి ఉద్యోగం దొరుకుతుందండి. అలాగే ఒంటెద్దు రామదాస్ అడ్రస్ దొరకాలని నన్ను దీవించండి. ఏరా అబ్బాయి, నీ దగ్గర బెల్లం ఉందా? బెల్లం? హాయ్ హాయ్. అయితే బెల్లం వేసి టీ కొట్టు. అరే, పంచదార అయితే ఏమవుతుంది? అమ్మో, జబ్బులు తాగుతాయి. జబ్బులు? ఏం జబ్బులు? అదేనయ్యా, షుగర్ జబ్బులు. ఏదో గుడ్డ కాలిన వాసన. ఏం కాలిన వాసన అమ్మా? గుడ్డ గుడ్డ. సార్ 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 సార్, మా ఒంటెద్దు రామదాస్ మీకు తెలుసా? మేం సాబ్ టీ. ఆ టీ నువ్వు కొట్టే, నాకు మళ్ళీ కొట్టదు గాని. ఏమండి ఏమండి ఏమండి, మీకు రామదాస్ ఇల్లు తెలుసా? రామదాసా? ఒంటెద్దు రామదాస్ అండి. ఒంటెద్దు రామదాసా? భలేవాడవయ్యా. రామదాసు నేను రోజుకు 2 సార్లు కలుసుకుంటాం. 2 సార్లు కలుసుకుంటారా? వాడి ఇల్లు ఎక్కడండి? ఇల్లా? ఇదే. రామదాసు, రామదాసు, నువ్వా? నేనే. ఒక మగాన్ని లోపల పెట్టి తలుపేస్తావా? సిగ్గులేదు? నువ్వు మా ఇంట్లో జొరబడి ఒంటరిగా ఉన్న నన్ను రేప్ చేసేందుకు వచ్చావని అల్లరి చేస్తాను. అమ్మా, కత్తి కత్తి పొడుచుకుంటుంది. మర్యాదగా నీ జేబులో డబ్బులు తీ. జేబులో డబ్బులా? నా జేబులో డబ్బులు లేవు. కావాలంటే చూడు, ఇదిగో. ₹1 కూడా లేదా? ₹1 కూడా లేదు. లేదు? ఆహా, ఇట్ట జేబులో ₹1 కూడా లేకుండా తిరిగే మగాళ్ళు చూస్తే నాకెంత ఇష్టమో. ఇది మరీ అన్యాయం. అమ్మా, రక్షించండి, రక్షించండి, నన్ను కాపాడండి. ఏంటిది అన్యాయం? అమ్మో, పైజమా ఉండగానే లోచెడ్డి కొట్టేసింది. అమ్మో, అన్యాయం. షడప్. పైజమాగా ఉండగా లోచెడ్డి కొట్టేసిందా? ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్. అంటే తిరుపతిలో తలకాయలు మార్చే వాళ్ళు ఉన్నారని మేము వాళ్ళని పట్టుకోలేని వెధవలం అనేగా? సార్ 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 సార్, లెదర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న నా ఫ్రెండ్ రామదాసును వెతుక్కుంటూ వచ్చాను సార్. నా ముఖం చూస్తే రేప్ చేసే వాళ్ళ కనిపిస్తున్నా సార్. అరామగా సార్ సార్ సార్. ఒరే రామదాసు. అవునరా, నేనే. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? మనం తరచు కనపడేది ఇక్కడే కదా. ఇక్కడ నీకేం పని? జేబులు. మరి మన ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు లెదర్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ అని. కరెక్టేరా, సూపర్వైజర్నే. పర్సులు తయారు చేసేది లెదర్ తోనే కదా. అందరి జేబుల్లో ఉన్న పర్సుల్ని కొట్టేసి వాటిలో ఎంత ఉంది ఏమిటని సూపర్వైజ్ చేస్తుంటాను. రామదాసు, ఏంట్రా? నాకు ఇక్కడ అంతా అయోమయంగా ఉందిరా. నేను నిన్ను పట్టుకుని ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించి బోల్డ్ అంత డబ్బు సంపాదిద్దామని వచ్చాను రా. ఏంటి, ఉద్యోగంలో బోల్డ్ అంత సంపాదించాలనుకున్నావా? అవునరా, మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే నేను బోల్డ్ అంత ధనవంతుడై ఉండాలి. ధనవంతుడు కావాలన్నమాట. ఇది తిరుపతి కదా. వెంకటేశ్వర స్వామి దయ వల్ల దేశం నలుమూల నుంచి యాత్రికులు వస్తుంటారు. వాళ్ళ జేబులు కొట్టేస్తే బోల్డ్ అంత డబ్బు. మొదట్లో డబ్బు పోయిందని కంగారు పడ్డా దేవుడు చెప్పించాలే అని సరిపెట్టుకుంటారు గాని పోలీస్ స్టేషన్ దాకా వెళ్లరు. కాబట్టి దొంగతనాన్ని వృత్తిగా తీసుకో. చిచ్చి, చెయ్యని తప్పుకే తీసుకొచ్చి లోపల పడేశారు. ఏ మాత్రానికి వర్రీ అయిపోతాయండి బ్రదర్. నేను ఈ ఊరికి రాగానే నా పైజమాలో ఉండగానే లోచెడ్డి కొట్టేసింది ఒక ఆడది. అలాంటి వాళ్ళు లోపల పెట్టరే. అలాంటి వాళ్ళు ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. అది బిజినెస్ సీక్రెట్. నేను బయటకు వచ్చాక చెప్తాగా. ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. అదేదో పిలుపు వచ్చింది. శుభం, వెళ్ళి బ్రదర్. జేబులో రూపాయి లేకుండా తిరుపతి వచ్చావు అంటే జేబులు కొడదామనేగా. మేమున్నాను రా ఇక్కడ. రేయ్, ఆ సంచుడి మొఖాన్ని కొట్టండి రా. అమ్మో, ఇందులో నా బట్టలేవి. ఖాళీ సంచితో వచ్చి బట్టలు అడుగుతున్నావా? నేను దొంగ అనుకున్నావంటరా? బయటికి
ఇది తిరుపతి కదా, దేశం నలుమూలల నుంచి యాత్రికులు వస్తుంటారు. వాళ్ళ జేబులు కట్ చేస్తే బోల్డ్ అంత డబ్బు. నా బ్యాగు దొంగ దొంగ బాబు పట్టుకున్నాయా దొంగ? నా ఆస్తి అంతా దాంట్లోనే ఉంది. బాబు నా ఆస్తి పట్టుకున్నాయా దొంగ దొంగ? గుండిగే స్వామి, కానీ త్వరగా కానీ. రెండు బండ్లు ఎంత? రూపాయనారండి. రెండివ్వు. రే సీతాపతి, నీ పెళ్లి నీ సంపాదన మీద ఆధారపడి ఉందిరా. జాగ్రత్త రోయ్, జాగ్రత్త. కావాలని కొనకుండా పోతావుటే పొద్దునే నష్టేసి. ఏమయ్యా ఈ నీళ్ళు తాగుతావేంటయ్యా? ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शिक्षां व्याख्यास्यामः वर्णस्वरः मात्राबलं कामसन्तानः
వాట్ డు యు వాంట్ టు? ఇవాళ మా వారు వచ్చే రోజు నాకు గప్చిప్పులు కావాలండి. గప్చిప్పులా? గప్చిప్పులంటే నిరోధులన్నయ్య గారు. ఎన్ని కావాలమ్మా? ఈ పూటకి పరకివ్వండి. పరకా? ఆగండి ఏదో గుడ్డగాలి వాసన వస్తుంది. ఎవరో వస్తున్నట్లున్నారు. ఆ బేరం అయ్యాక నా బేరం చూడండి. వాట్ డు యు వాంట్ టు? నాకు ఆ పేరు మీద చూసి పంపేయకూడదు, నాకు కావాల్సింది చెప్తాను. పర్వాలేదు చెప్పండి. పోలీస్ రిమాండ్ నుంచి వస్తున్నాను. నా భార్య అందం తగ్గిపోకూడదని నా తపన. అందుకని ఓ పాకెట్ గప్చుప్లు ఇస్తే ఆ? డస్కు! అమ్మా అయ్యా, ఆహా, ఒకరి కోసం ఒకరు బతకడం అంటే ఇదే. మీ ప్రేమకి ఇదే నా గప్చిప్పులు. రా బావా. ఆ? వసే డస్కో, ఈ లోచెడ్డి ఎవరిదే? బావా, గాడిపోయిలాంటి ఆడదాన్ని నాశీలానే శంకిస్తున్నావా? శంకాలేదు టెంకాలేదు. నా ఫ్రెండ్ ఒంటి మీద పైజామాలా ఉండగానే లోచెడ్డి ఎవరో కొట్టేశారట. ఆ పని చేసింది నువ్వేనన్నమాట. అంటే ఆ వెర్రోడు నీ ఫ్రెండా? వాడు వెర్రాడు కాదు, నన్ను నమ్ముకొని ఈ ఊరు వచ్చిన పిచ్చాడు. పాపం ఎక్కడున్నాడో ఏంటో. చాలా బాగా చేస్తావయ్యా. బార్బర్ అంటే నువ్వే. ఆగాగు. బావా, ఏదో గుడ్డగాళ్ళ వాసన. నీకు గుడ్డగాలిన వాసన వస్తుందా? అమ్మో! ఆ? ఒరే సీతాపతి! ఒరే రాందాసు, నిన్నెప్పుడు వదిలేశారు? నన్ను ఈవేళే. అమ్మో, నాలో చెడ్డి. ఇదిగో నీలో చెడ్డి, అందులో ఉన్న 17 మావల. ఒరేయ్, నేను దీనివల్లనే ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది. కాబట్టే మన ఇద్దరం కలుసుకోగలిగాం బ్రదర్. నువ్వు ఒంటెద్దు రాందాసు అని అడిగావు. ఒంటెద్దు రాందాసు, రెండెట్ల రాందాసు నాకేం తెలుసు? ఈ ఊళ్ళో అందరూ దాసు అని పిలుస్తారు. ఓహో. దాసు అని అడిగితే చెప్పేదానిగా. అమ్మో, అలా సిగ్గుపడతావేం బ్రదరు? ఇది నా పర్సనల్ డ్రెస్. అంటే నాకు వైఫ్ లాంటిది. నీకు ఖచ్చితంగా వదినన్నమాట. జై హింద్. అవును, ఈ బార్బర్ పరేట్రా బాబు. సంపాదించడానికి ఎన్ని గుళ్ళు గడ్డాలు గీకితే నీ మేనమామ కూతురు పెళ్లి చేసుకోగలుగుతావు? నా మాట విని నా రూట్ లోకి వచ్చాయి. నీ రూటా? అమ్మో, జీవితంలో ఒక్కసారి చిన్న దొంగతనం చేస్తేనే ఆ భగవంతుడు నా చేతికి కత్తి ఇచ్చాడు.
ఇదిగో సేవింగ్ చేయవయ్యా. ఏంటి సేవింగ్ చేయడం తెలీదా? ఎందుకు తెలీదండి, తెలుసండి. అమ్మో, ఇదిగో ఈ సామాన్లన్నీ నాయి, నీకెక్కడివి? తండ్రి వెంకటేశ్వర స్వామి, నీ దయ వల్ల నా సామాన్లన్నీ దొరికినాయి. ఇదేంటండి, గడ్డానికి వచ్చి గడ్డం గీసే సామాన్లు నావంటారేంటి? నిజం చెప్పు, ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? చెప్పు. ఏం చెప్పమంటారండి, క్రితం ఏడాది గోదావరి పుష్కరాలకి గడ్డాలు గీసి డబ్బులు సంపాదిద్దామని మా నాన్న, స్నానాలు చేసి పుణ్యాలు సంపాదిద్దామని మా అమ్మ రాజమండ్రి వెళ్లారు. అంతే, గోదాట్లో కొట్టుకుపోయారు. నాకు తెలిసింది ఈ పని ఒక్కటే, సామానంతా మా నాన్నతో పాటు గోదాట్లో కొట్టుకుపోయాయి. ఇంకేం చేస్తామని ఈ సామానంతా సెకండ్ హ్యాండ్ లో కొన్నాను. ఒట్టండి, నా మాట నమ్మండి. నువ్వు సెకండ్ హ్యాండ్ లో కొన్నా, షార్ట్ హ్యాండ్ లో కొన్నా, ఈ సామానంతా నావి. ఇంతకి నువ్వు ఉండేది ఎక్కడా? ఎక్కడంటే ఎక్కడుందండి, కేరా ప్లాట్ఫామ్. ప్లాట్ఫారమా? నువ్వెన్ని చెప్పినా ఈ బస్సు నాది, ఈ కత్తి నాది, ఇదిగో ఈ సామానంతా నాయి. నిన్ను చూస్తే జాలేస్తుంది గనక ఇక నుంచి నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం కాదు, కేర్ ఆఫ్ కత్తి భద్రయ్య. వాడెవడు? నేనే. సారీ అండి. ఇక నుంచి నువ్వు నాతోనే ఉంటావు, దిక్కులేని నీకు నేనే దిక్కు. ఇది వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు. ఇదేనయ్యా మా ఇల్లు. ఈ ఇంట్లో ఉండేది నేను, నా భార్య, నా కూతురు అలివేలు మంగ తాగారు. అది ఏమయ్యా? ఇదిగో ఈ కుర్రాడికి తల్లిదండ్రి లేరు, నేనే చేరదీశా. ఇక నుంచి మనతోనే ఉంటాడు. ఇదిగో ఓసారి ఇలా వస్తావా? ఇలారా, నీకేమన్నా మతుందా? మనకి గడవక చస్తుంటే మళ్ళీ మన బతుకు అనాథ కురాన్ని తెచ్చావేంటి? ఓసి పిచ్చి మొహవా, అనాథ అంటే అనాథ బాలుడు కాదు, అనాథ యువకుడు. చెట్టంత ఎదిగాడు, చేతికి అందొచ్చాడు. మన క్యాస్టోడే. నాకా గడ్డం గెత్తంటే కష్టం, అంతకు నెత్తురు గారుతుంది. క్రాప్ అయిపోతుంటే కత్తెర దద్దరుతుంది. రేపటి నుంచి మన శిలువు నాడు గొప్ప చెప్పామనుకో, ఇక మన ఆదాయం జంజమా జంజమా జంజమా. మీరా? నా పేరు మీరా కాదు. నేను అన్నది మీరు. బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా నాన్న అనాథంటుంటే ఎవరో అనుకున్నాను. మీరన్నమాట. మీరు కొంచెం బయటకు వెళ్తారా? నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. మా అమ్మాయి అలివేలు మంగ తాయారు. బల కనిపెట్టివే. కనిపెట్టమే ఉంది, నువ్వే మా అమ్మాయి పేరు ఫలానా అని చెప్పుంటావు. చెప్పే ఉంటాలే. అది సరేగానే, ఇంతకీ నీ పేరేంటన్నా? ఇందాకే అన్నాను కదండి. అంటే అన్నావు లేవయ్యా, మళ్ళీ అను. సీతాపతి అండి. చూడు సీతాపతి, నేను కట్టపడి బార్బర్ పని చేసి మా అమ్మాయిని ఎంఏ చదివించా. ఎంఏ. మీరు ఎంత గొప్పవారు. మీరు ఎంఏ చదివారంటే నేను నమ్మలేకపోతున్నానండి. అన్నట్టు మీకు ఏ డ్రెస్ వేసినా బ్రహ్మాండంగా ఉంటారండి. మోడర్న్ డ్రెస్ లో మీరు ఓహో అండి, ఇందాక లంగాలో ఓహోహో అండి, ఇప్పుడు లుంగి జుబ్బాలో ఓహోహోహో. ముత్యాలు ముగ్గు ఆపుతారా? అది సరే గాని మీ ఫ్రెండ్ ఒంటేది రామదాస్ దొరికాడా? దొరికాడండి, దొరికాడు. వాడు వాడి పెళ్ళాం కూడా వాళ్ళ వృత్తిలో యమా బిజీగా ఉన్నారు. వాళ్ళతో నాకు కుదరదని మీ నాన్నగారు వెంటబడి వచ్చేసాను. మంచి పని చేశారు. మా నాన్న తన పొది పోయినప్పటి నుంచి మనిషిలో లేడు. మళ్ళీ ఇన్నాళ్ళకి మీ మూలాన మనిషి అయ్యాడు. ఆ పొది నేను సెకండ్ హ్యాండ్ లో కొన్నానండి. అబ్బా, నీ పొది ఎవడకు కావాలి? మొత్తానికి మా నాన్నని
బాగా పట్టేవే. ఇదిగా లక్ష్యంపతి. అబ్బా నా పేరు సీతాపతి అండి. ఏదో పతి లేవయ్యా, ముందు నీ సామాన్ అంతా తీసుకెళ్లి లోపల పెట్టుకో. అమ్మాయి అబ్బాయికి చోటు చూపించు. హలో, నిద్దర్లో ఎవరో మీద పడి గిలిగింతలు పెడుతున్నట్టున్నారు. అటు తిరిగి పడుకో. ఏ దిక్కు లేనివాడు అన్నాడు. ఏ దిక్కు వచ్చి చక్కల కిందలు పెడుతుందో ఏమో. నువ్వు పడుకో అమ్మా. అమ్మ నాయను, దొరికిపోయేలా ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. కానీ శబాష్ శబాష్. జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ బెండ్ ఉంటుంది, కాస్త ఇదైతే పేక దిగిపోద్ది. ఆపోయా, నా మొహం ఏమన్నా డ్రైవింగ్ స్కూల్ అనుకున్నారా? నా గడ్డం ఏమన్నా నేషనల్ హైవే అనుకున్నారా? ఏదో కొత్త కుర్రాళ్ళండి, నేర్చుకుంటున్నాడు. ఇది నా పీక మీద కత్తి పెట్టా. ఓల్డ్ కస్టమర్, మీరు కూడా అలా అంటే ఎలాగండి? ఏదో సర్దుకు పోవాలి మరి. కానీ భయ్యా, నాన్నా, పై 3 గిన్నెలు ఉప్పు కారం ఎక్కువ, అది నీ అసిస్టెంట్ కి. కింద 2 గిన్నెలు చప్పిడి, అది నీకు. వస్తా. ఇదిగో నీ షేకింగ్ చూసి ఆయన షివరింగ్ అయిపోతున్నాడు. మిగతాది నేను చేస్తా గానీ నువ్వు భోంచేసి రాపో. మా సీతాపతి గారి ఇన్నాళ్ళు గొరగ్గా వచ్చింది, మనిద్దరం వాడికి సాయం చేసి సంపాదించి పెట్టింది కలిపి 460 రూపాయలు. ఇలా అయితే ఆ దినకంత్రి దీపాలు పిచ్చిగాడు వాడి కూతురిని మన సీతాపతికి దక్కకుండా వేరెవరికైనా అంటగట్టేస్తాడు. పైగా లంచాల ఇన్స్పెక్టర్కి మామూళ్ళు ఇవ్వాలి. ఓ మదన కామరాజు, ఆ 2 పనులు జరగాలంటే టాటా బిర్లాలిద్దరూ చట్టాపట్టాలు వేసుకుని జాయింట్ గా తిరుపతి బస్ స్టాండ్ లో దిగాలి. గుండెకి ఆయిల్ రాయటం ఏం కాదు, నేను చెప్తాను పదవే డస్కు. అసలు పిసలు స్పెషల్ కలరు బెల్లం నాది, రుచుల పచుల పదును తెలుసు బేరం నీది. తాగాలి నీ ఖాతా కలకాలం, నేడే మొదలెట్ట వ్యాపారం. అసలు పిసలు స్పెషల్ కలరు బెల్లం నాది, రుచుల పచుల పదును తెలుసు బేరం నీది. తాగాలి నీ ఖాతా కలకాలం, నేడే మొదలెట్ట వ్యాపారం. అసలు పిసలు స్పెషల్ కలరు బెల్లం నాది. అనకాపల్లి బెల్లము అరిసెలకెంతో శ్రేష్టము, దిమ్మలు దించ చూడుము, మత్తుకి ఇస్తా తినరా కొంచెం. సిస్టము దిక్కులు చూస్తే నష్టము, షాక్ అయిపోతే స్పష్టము, మరింక నీ ఇష్టం. పెళ్ళైనా పులుసైనా పురుడైనా వెయ్యక తప్పదు తీయని బెల్లం. అసలు సిసలు స్పెషల్ కలరు బెల్లం నాది, రుచుల పచుల పదును తెలుసు బేరం నీది. ఎక్కే పార్టీ ఎక్కని, ఎక్కని పార్టీ నక్కని, బెల్లం మాత్రం దక్కని, దండిడి ముందర చేరిన జనులకు. బుష్షుకి భూతం పట్టిన, సద్దాం యుద్ధం చేసిన, రష్యా వీటో పెట్టిన, ఆపను వ్యాపారం
పశుల పశుల పదును తెలుసుకోరమ్మీ. అమ్మా మంగా, ఏమ్మా నా కుంకుమ భరణి తీసావా? నేను ఎప్పుడన్నా కుంకుమ పెట్టుకోవడం చూసావా? ఒకవేళ నాన్న తీసేయడము. ఈయనొకడు ఎక్కలేని కుంకుమ ఈయన బొట్లకే చాలటల్లా. ఏమయ్యా ఏమయ్యా? ఇదిగో అబ్బి, ఎక్కలేని బొట్లు పెట్టుకోవడానికి మా ఆయనే అనుకున్నాను. నువ్వు కూడా తయారయ్యావా? రోజు బొట్టు పెట్టుకోవాలనుకుంటే కుంక డబ్బా కొనుక్కో. ఏదైనా ఉద్యోగమా? కాదు, నేను పెట్టిన అప్లికేషన్లు తిరిగి వచ్చాయి. ఇదిగో పోస్ట్ మ్యాన్ గారు, ఏంటి సార్? ఈ 2 ఉత్తరాలు కొంచెం పెద్ద పోస్ట్ ఆఫీస్ లో వేస్తారా? థ్యాంక్స్. అనాథనన్నావు, ఎవరికి ఉత్తరాలు? లవ్ లెటర్సా? లవ్వా పాడా? టీటీడీ బోర్డు చైర్మన్ టి సుబ్బరామిరెడ్డి గారికి. నిన్న కారులో వెళ్తూ చెయ్యి ఊపారులే, నేను ఊపాను. అదే పరిచయంతో కొండ మీద కళ్యాణ కట్టలో 2 పీటలు రిజర్వ్ చేయమని చెప్పాను, నాకు మీ నాన్నగారికి. అక్కడైతే ఆదాయం కొంచెం ఎక్కువ. ఏమిటి? చెడ్డీ కొంచెం షార్ట్, మీరు ఆడపిల్ల కదా. ఓ, ఇదిగో ఈ లుంగి కట్టుకో. థ్యాంక్స్ అండి. మళ్ళీ ఏంటి? ఏం లేదండి, నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో నా పైజమాలో ఉండగానే లో చెడ్డీ కొట్టేసింది ఒక ఆడపిల్ల. అప్పటి నుంచి ఈ ఊరు ఆడాలంటే నాకు కొంచెం భయం. Silly boy. అమ్మా అమ్మా, ఏమిట్రా? తిరుపతి నుంచి సీతాపతి ఉత్తరం రాశాడే. ఉత్తరం రాశాడా? ఏం రాశాడు చదవయ్యా? చదువుతాను. నాన్నగారికి నాయనమ్మ గారికి జైహిందులు, వందే మాత్రాలు. నాన్న, ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు నాయనమ్మ క్షేమం అని తెలుస్తాను. ఆ 7 కొండల వాడి దయ వల్ల ఇక్కడ లెదర్ ఫ్యాక్టరీలో హెడ్ క్లీనింగ్ సెక్షన్ లో పని దొరికింది. హెడ్ క్లీనింగ్ సెక్షన్ అంటే 2 చేతుల పనే. నాయనమ్మ మురుగు మనం ఖర్చు పెట్టేశాం. డబ్బు చేతి కనగానే ముందు ఆ మురుగు కొంటాను. పిచ్చినాన్న, వాడికి ఎంతసేపు నా మురుగు చేసేరా? ఇంకేం రాశాడు? అన్నా, నీ ఆరోగ్యం జాగ్రత్త, నువ్వు అదిగా తినొద్దు. వాడి జాసంతా నా తిండి మీదే. అమ్మో, అయ్యో అదేమిట్రా, మంచినీళ్ళు లేకుండా మాత్రేసుకున్నావు, గొంతు పడితే వెళ్ళు. ఆ మిగతాది కూడా చదవరా. ఇంతే సంగతులు చిత్తగించవలను. నోట్టు ఏమిట్రా? ఆర్పిచ్చి సచ్చినాడా, అన్ని మంచినీళ్ళు తాగినా నాలుగు మీద మాత్రం అట్టాగే ఉందారా? అందుకాడు చిన్నాడైనా ఆరోగ్యం జాగ్రత్త అని రాశాడు. సర్లేవే, మనకి రాశాడంటే ఆ సీత కూడా రాసే ఉంటాడు. తొత్తర పళ్ళని ఉత్తరం రాశాడు. లవ్ లెటర్ అనుకుంటా. ఉత్తరం రాయడానికి ఆ దుంపలా కొడుకేవాడు, చదవడానికి నువ్వెవరే? నరుకుతా. పందుకులు అన్నాక ఉత్తరాలు రాసుకోకుండా ఎట్టాగుంటారు? అయ్యో వద్దు డాడీ, వద్దులే డాడీ. అమ్మో, ఆగండి డాడీ, ఆగండి డాడీ. అమ్మో, నేను ఆగండి డాడీ, వద్దు డాడీ, వద్దు వద్దు, ఆగండి ఆగండి. అమ్మ నీలున్నని బుగ్గ, ఇంత లేతగా ఉన్నదే మొగ్గ. ప్రియమైన సీతకు, నేను తిరుపతికి వచ్చేటప్పుడు నువ్వు కనిపించి ఇచ్చిన ప్రోత్సాహమే నాకు ఉత్సాహాన్ని కలుగజేసింది. ఇక్కడ రాందాస్ సహకారంతో లెదర్ ఫ్యాక్టరీలో హెడ్ క్లీనింగ్ సెక్షన్ లో సూపర్వైజర్ గా పనిపెడుతుంది. మీ నాన్న పెట్టిన గడువు లోపల నిన్ను తప్పక దక్కించుకోగలను. ఇట్లు నీ బావ సీతాపతి. గౌరీపతి. గౌరీపతి కాదండి, సీతాపతి. ఏదో పతి. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలన్నట్టు నిద్రలో కేకలేంటాయా? ఇప్పుడు నేను నిద్రలో అరిచానా అండి? కరిచావు. ఇదిగో, నువ్వు మాతో పాటే పడుకొని రాత్రి అంతా మా చేత జాగారాలు చేయించబాక. చాలు చుట్టుకుని కిందకెళ్ళి పడుకో, లేకపోతే మా ఆరోగ్యాలు పాడే మేము రూయా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. అయ్యో, ఆపోయా, ఇక్కడే గురుగుతూ ఉండాలి. ఇక్కడే కొరగాలే ఉంది బావా, ఇంకెక్కడో గొరుగుతుంటాడు. నా గుండె ఏం కాదు, ఈ మాట నువ్వు చెప్పాలా? వెళ్ళి వెతుకుదాం, నువ్వు బదవయ్యా. ఇక్కడే ఆ బాబు. బావా, ఈ ఇంట్లోంచి అది గుడ్డగాల వాసన.
నీకు ఇంట్లో నుంచి గుట్టగాల వాసన వచ్చిందంటే సీతాపతి గడు ఇక్కడే ఉండుంటాడు. ఒరే సీతాపతి, నువ్వు ఎక్కడున్నావట్రా బాబు? నేను ఇక్కడే ఉన్నాను గాని మీరు బాగున్నారా? మేము ఎప్పుడు పాలు నీళ్ళల్లా కలిసిపోయి బాగానే ఉన్నాం. నువ్వు కూడా బాగోవాలన్నదే మా తాపత్రయం. ఆ బ్యాగ్ అయితే డెస్కు. ఇదిగో ఈ పార్సల్ అన్నింట్లోనూ సుమారు 40-50 వేల రూపాయలు క్యాష్ ఉంది. నీ కిడ్నీ బ్యాంక్ కూడా ఓపెన్ చేయవే డెస్కు. కిడ్నీ బ్యాంక్ చెడ్డీ బ్యాంక్ ఏంటి దరిద్రం, మంది రిజర్వ్ బ్యాంకు. ఇవి టిటిడి కళ్యాణ మండపంలో బెజవాడ షావుకారుల తాలూకు పెళ్లి బాపత. ఇది వెంకటగిరి బస్సు. ఇది వెంకటగిరి బస్సే. ఇది తిరుచానూరు సత్రం. ఇది గోల్డ్ స్మిత్ గోవింద లో చెడ్డి. ఇందులో 12,000 ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్లి మీ మేనమా మొహమ్మద్ కొట్టి నీ మరదలను పెళ్లి చేసుకో. అలా అయిపోయావంటరా బాబు? నేను డబ్బు సంపాదించొస్తానని మా వాళ్లతో చెప్పి ఈ ఊరు వచ్చాను. ఈ ఊరంతా దోచుకుని తీసుకెళ్తే నా పెళ్లి వైభవంగా జరుగుతుందో లేదో నాకు తెలియదు గాని ఈ డబ్బంతా పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఏడుస్తుంటారు. నాకు ఈ డబ్బొద్దు. అల్లా, బుద్ధుడు, యేసుక్రీస్తు, గాంధీ గారి రూట్ లోకి వెళ్ళిపోయావంటరా బాబు? రామదాసు, నేను కష్టపడి సంపాదించిన రూపాయిన్నర పోయినప్పుడు నేనెంత విలవిల్లాడిపోయానో నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. నేను సంపాదించిన డబ్బులో రూపాయి కూడా పోకుండా ఉంటే నేను లక్షలు సంపాదించినంత ఆనందంగా ఉంటాను. నన్ను ఆనందం పొందనివ్వండి ప్లీజ్. సండే అననురా, మండే అననురా, ఫుల్ డే నీదా అన్నరా. నీళ్ల చప్పుడు ఆగిపోయి 1/2 గంట అయింది. పైగా పిచ్చి కేక వేశాడు. రాత్రి కలలే కాక పగటి కలలు కూడా కంటున్నాడా? అయినా సీతాపతి రా. వచ్చేస్తున్నానండి. సారీ అండి, కొంచెం ఆలస్యమైంది. ఇంకా లాభం లేదు, అల్లం రసం పట్టించాల్సిందే. చలపతే అబ్బా, నా పేరు సీతాపతి అండి. పెళ్ళారు వచ్చే టైం అయింది. లోపలికి వెళ్ళి అమ్మాయి అలంకారం పూర్తయిందో లేదో తొందరగా చూసి. ఆహా, చీరలో మీరు ఎంత బాగున్నారోనండి. నాకే కళ్ళు తిరిగిపోతాయి. అయితే ఆ పెళ్లి కొడుకు నన్ను చేసుకుంటాడంటావా? అతనేంటండి 16 మంది చేసుకుంటారు. ఏమిటి? ఇదిగో సీతాపతి, నువ్వు నోరు మూసుకొని బయటికి పో. ఇప్పుడు నేను తప్పు మాట. పెళ్లి కూతురు ఓకే. ఆమె తండ్రిని 2 ప్రశ్నలు అడగాలి. నేనే బాబు తండ్రిని. అడగండి. మీ మామగారు ఏం చేస్తుంటారని అడిగితే నేనేం చెప్పుకోవాలి? నేను నా కుల వృత్తి చేసుకుంటూనే మా అమ్మాయిని ఎంఏ చదివించానని గర్వపడుతుంటానండి. ఖచ్చితంగా బార్బర్ అనే చెప్పండి బాబు. నేను ఎంబీఏ చదివాను. పెద్ద హోదా గల ఉద్యోగం రావచ్చు. ఒకే కూతురు కదా అని చివరి దశలో మీరు మా ఇంట్లో ఉండటానికి వస్తే? చెడి బతకడానికి కూతురింటికి వచ్చిన తర్వాత బార్బర్ నన్ను మట్టుకెందుకు చెప్పుకోవాలి బాబు? మీ ప్యూన్ అని చెప్పుకోండి బాబు. ప్యూన్ అనే చెప్పుకోండి. పిల్ల పెద్దింటికి వెళ్ళిందని తృప్తిపడి వాళ్ళంతటితో ఆగితే మనకేమి ఇన్సల్టింగ్ గా ఉండదు. రాకపోకలు బంధుత్వాలే. లేచి నిలబడరా. నువ్వు ఉండమ్మా. నా కూతుర్ని కట్టబడి చదివించుకుంది దాన్ని శాశ్వతంగా చేసుకోవడానికి కాదు. ఈ పెళ్లితో మేమంతా చచ్చిపోయామని ఎందుకు అనుకోవాలా? నేనట అనుకోను. మా అలివేలు మంగతాయారు ఎప్పటికీ అనాథ కాదు. జీవితాంతం మా కన్న కూతుర్ని మేము కళ్ళారా చూసుకోవాలా. ఇది మా ప్రాణం. నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు. మా బలేగా చీకొట్టారండి. ఆడపిల్ల అంటే మీలా ఉండాలి, లేకపోతే మా మగవాళ్ళకి ఎంతకాలమైన బుద్ధి రాదు. మీరు నాకు భలే నచ్చారండి.
నేనొకటి పొడుస్తాను, అప్పుడు గాని డ్యూటీకి వెళ్లేందుకు వీల్లేదు. ఏంటి పొడుస్తావా? ఏమిటది? పొడుపు కదా, నువ్వు విప్పాలి. విప్పుతా చెప్పు. పెళ్ళైన కొత్తలో కరెంటు బిల్లు తక్కువవుతుంది, ఎందుకని? అబ్బే నువ్వు రాంగు. పెళ్ళైతే కరెంటు బిల్లు అదిరిపోతుంది. అందుకే నిన్ను ట్యూబ్లైట్ అన్నది. పెళ్ళైనప్పుడు కాదు, పెళ్ళైన కొత్తలో. పెళ్ళైన కొత్తలో. ఫ్యాన్ స్పీడ్ పెంచండి. అయినా సరే నువ్వు రాంగ్ అంటే రాంగే. బల్బ్ అయితే 0 వోల్ట్ బల్బ్ గానీ ఫ్యాన్ మాత్రం డే అండ్ నైట్ ఫుల్ స్పీడ్ లో తిరుగుతుంది కదా, కరెంట్ బిల్ తగ్గదు. అబ్బో, నువ్వేదో పప్పు శుద్ధమనుకున్నాను గాని నీ బుర్ర నిండా సెన్సార్ ఆలోచనలే. అమ్మా, ఏమిటి తల్లి? నీళ్ల బిందు మొయ్యాలంటే నడువు నొప్పి పెడుతోందమ్మా. ఈ చెయ్యి ఒకటే సలుపు. మరి నీళ్ళు ఎలాగమ్మా? నాన్నకు అసిస్టెంట్ ఉన్నాడు కదా, 3 పుట్ల తింటాడు. ఇంటికి ఏం చేస్తున్నట్టు? అవును సుమా. ఇదిగో అబ్బి, ఓయ్ ఒకసారి ఇలా వస్తావా? వచ్చేసా. ఇలా చూడు, అమ్మాయికి చెయ్యి సలుపుతుందట, 2 బిందెలు నీళ్లు తీసుకురాకూడదు? నీళ్లు 2 బిందెలు? నీళ్ళంటే నీళ్లు అవుతున్నావా? క్షవరం నేర్పిస్తూ ఇంత పెడుతున్నా మీ గురువు గారింటికి ఈ మాత్రం నీళ్లు పోయలేవా? అంత మాట అనకండి. మా గురువు గారికి నేను ఎప్పుడూ శిష్యుణ్ణి. ఆ బిందెలు ఇవ్వండి. అమ్మా, ఇతను మున్సిపాలిటీ పంపు నీళ్లు తెస్తాడే, ఆ బ్లీచింగ్ పౌడర్ వాసనతో తాగలేమమ్మా. ఓటబావి నీళ్ళైతే కమ్మగా ఉంటాయి. ఓటబావి చాలా దూరం అండి. ఇదిగో చూడబ్బి, నీకు గడ్డం చేయడం కూడా సరిగ్గా రాదు కదా, ఏ నీళ్లు తాగాలో ఏం తెలుసయ్యా? అమ్మాయి ఎంఏ చదువుకుంది, అన్నీ తెలుసు. అమ్మాయి చెప్పినట్ట నీళ్లు తీసుకురా. అమ్మా, అతని చూపులు చూసావా? ఒట్టి దొంగ కోళ్ళు. బావి నీళ్లు తెస్తానని దగ్గరలో ఉన్న పంపు నీళ్లు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఎలాగో బిందు మోసే పనిలేదు కదా, నీ వెళ్ళి చూసిరానా? అలాగేనమ్మా, వెళ్ళిరా. భద్రే మామా, రేపు లింగరాజు గారి ఇంట్లో పెళ్లి, బ్యాండ్ కి భజన కూడా పుచ్చుకున్నాం. నాకు అసలే ఎగసాస దగసాస, దగ్గుతో ఊపిరాడటంలా. 20 మంది మన గ్రూప్ అని చెప్పాం. నువ్వు రాకపోతే ఆ ఒక్కనే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? నా అటెండెంట్ పంపిస్తాలే. నేనా? బ్యాండా? నాకు కొబ్బరాకుల బోరా వదటం కూడా రాదండి. ఓరి పిచ్చాడా, నాకు మట్టుకు వచ్చి చచ్చా 4 డబ్బులు రావద్దు. అది కాదు. అది కాదు. ఏది కాదండి, చెప్పింది నేను. ఆడకెళ్ళి క్లారినట్టు తీసుకొని నోట్లో పెట్టుకొని ఊదినట్టు నటించు, సరిపోద్ది. నువ్వు రావయ్యా, నేను చూసుకుంటాను. మహేష్ వచ్చా నీకు? ముఖ్యమంత్రి ఆపసం ముఖ్యమంత్రి ఛాయ? మరి నీకేంటొచ్చు? ఏమీ రాదండి. నోట్లో పెట్టుకుని బని బొగ్గులు బిస్తే 25 రూపీస్ ఇస్తారు మా ఓనర్ చెప్తాను. అంటే డబ్బు కోసం గడ్డి తింటావా? క్లారినెట్ నీ వల్ల కాదు కానీ నువ్వు చేసే పని నేను చూపిస్తాను. ఏ లైక్ ఇట్రా. ఆ క్యాబ్ ది మొహాని క్యాబ్ అవుతుంది. బాబాయ్ గారు, అతని మా మనిషేనండి. మీ మనిషా?
అతనికి క్లారినెట్ వదలం రాదు, కావాలని తమాషా చేశాను. అయ్యో నీ సిన్సియారిటీ నాకు తెలుసమ్మా. ఐఎమ్ సారీ. రే లైట్ తీసుకో. నువ్వు మా అతిథివయ్యా, మాతో రావాలి. మన ఇద్దరు ఇలా నడవడం చాలా బాగుంది కదా. ఇయాలి కటింగ్ చేశానా, రేపు రండి చిరంజీవి కటింగ్ చేస్తా, ఇల్లుండి రండి అమితాబ్ బచ్చన్ కటింగ్ చేస్తా, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపట్టకుండా చేస్తా నేను. అది ఈ రాత్రికి ఒంటరిగా ఒక్క మాట. అమ్మ మంగ, పాలు తాగు. అప్పుడే తాగేశావా? తాగానమ్మా, పడుకో. నువ్వేం బాధపడకు, నేను తిరుపతి వెళ్ళి బోలెడంత డబ్బు సంపాదించుకొస్తాను. అది చూసి మీ నాన్న దంగైపోవాలి, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలి. ఐ లవ్ యూ. ఈ రాత్రికి ఒంటరిగా ఒక్క మాట. ఈ గది తలుపులు మూసినా నీ మనసు తలుపులు తెరిచే ఉంటాయని నాకు తెలుసు సీతాపతి. దయచేసి నా మాట విను. నన్ను ఎంఏ వరకు చదివించి ఏ యోగ్యుడికో ఇచ్చి పెళ్లి చేయాలని మా నాన్న అనుకున్నాడు. డిగ్రీలు వచ్చినంత సులభంగా గొప్ప అల్లుళ్ళు రారని పాపం మా నాన్నకి తెలియదు. ఇప్పుడు మా స్థాయికి తగిన వాడైనా ఒక బుద్ధిమంతుడైన యోగ్యుడికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాడు. ఆ యోగ్యుడివి నువ్వే అని నేను అనుకుంటున్నాను. కానీ మా నాన్న దృష్టిలో నువ్వు ఒక సాధారణమైన బార్బరివి. తనలాంటి వాడే తన కల్లుడు కావడం మా నాన్న భరించలేడు. కేవలం మా నాన్నని నిస్సహాయుణ్ణి చేసి ఒప్పించడం కోసమే ఈ నిర్ణయానికి వచ్చాను. మా నాన్నకి అన్యాయమే చేస్తున్నానో బరువు బాధ్యతలు తగ్గిస్తున్నానో ఆ భగవంతుడే నిర్ణయించాలి. నా జీవితాన్ని సరిదిద్దుకునేందుకు ఇదొక్కటే మార్గం అనుకుని వచ్చాను. తొంభై కొట్టించండి. ఎంత? 90. నువ్వు నన్ను తొక్కులో పడేసి పట్టుమని 10 మైళ్ళు తిప్పలేదు, 90 కొట్టాలా?
పాపం ఏంటయ్యా ఆ పెద్ద మనిషి అలా అన్యాయం చేస్తావు? సుబ్బయ్యమావా, ఓ సుబ్బయ్యమావా, షటప్ అయిపో, షటప్ అంతే. ఎప్పుడు రావడం? రంప సోడారమా కాదు, ఎప్పుడు రావడం? రాయలసీమ ఎక్స్ప్రెస్ చంద్ర బాబు, పిచ్చైనా పిచ్చైన ఎద్దు కుమ్మితే ఆసుపత్రి పాలయ్యాడు. పాపం సీత సుబ్బారాయుడు అంతా ఇక్కడే ఉన్నారు. అవును రామదాసు, నా మాటలు వినపడుతున్నాయా నీకు? సరే సరే, మన గోయిందమ్మ మనవడు సీతాపతి ఎక్కడ తగిలాడా నీకు? బావయ్య ఉండడు, ఆయన ఇంకోసారి పిలుస్తాను. ఇప్పుడు మీరేనా కేక వేసింది? సీతాపతి మీకు బంధువా? సీతాపతి నా బావ, మీకు తెలుసా? తెలుసు, మా ఇంట్లోనే ఉంటున్నాడు. నిజంగానా? ఈ ఫోటోలో ఉన్న సీతాపతి మీకు తెలిసిన సీతాపతి ఒకరేనా? రా చూపిస్తాను. ఆగిపోయావే? నేను రాను. ఏ? అంతా తెలిసినట్టే మాట్లాడినా ఎవరి వెంట వెళ్ళొద్దని మా అమ్మమ్మ చెప్పింది. నేను అలాంటి దాన్ని కాను. అలాంటి దానివి కాకపోతే మా బావ గురించి నేనేవి అడగకుండానే మీ బావ నాకు తెలుసని నా దగ్గర ఎందుకు చెప్పు? నీ బుట్లో నేను పన్ను. ఇది బాబు, నా మాట నమ్ము. నేను నమ్మను. ఆగు. ఏయ్, ఆగు. అబ్బా ఏమిటే, ఏమైంది? ఆవిడెవరో నన్ను మోసం చేసి తీసుకుపోవాలని చూసింది. నేను తప్పించుకొని వచ్చేసాను. ఏమండి, ఈవిడ ఉత్త పుణ్యానికి నన్ను అనుమానిస్తోంది. మీ సీతాపతి నాకు తెలుసు. మీరు కూడా నాతో రండి, అతన్ని చూపిస్తాను. సరే వెళదామే, నేను ఉన్నాగా. పదమ్మా. భద్రయ్య తాత చుట్లు కొనుక్కోడానికి వెళ్ళాడు. అందాక నన్ను ఉండమన్నాడు. ఇదేమిటమ్మా, సీతాపతిని చూపిస్తానని గడ్డాలు గీసుకునే షాపుకు తీసుకొచ్చావు. అసలు మా సీతాపతి ఏం ఉద్యోగం చేస్తాడో నీకు తెలుసా? అదేదో లెదర్ కంపెనీలో హెడ్ క్లీనింగ్ సెక్షన్ లో చాలా పెద్ద ఉద్యోగం అమ్మా. పెద్ద తెలుసున్నట్టు తీసుకొచ్చింది. ఈ ఫోటోలో ఉండే సీతాపతి ఇక్కడ ఉండే సీతాపతి ఒక్కడని చెప్పిందమ్మమ్మా. ఇదిగో ఈ ఉత్తరం చూడమ్మా. క్షమించండి, మీ సీతాపతి నాకు తెలిసిన సీతాపతి ఒక్కరు కారు. ఏంది సీతాపతి అంటున్నారు? సీతాపతి రమేష్ గారి హాస్పిటల్లో బాగా డబ్బున్నాయనికి దెబ్బలు తగిలి కథలు లేకుండా ఉంటే క్షవరం చేయడానికి వెళ్ళాడు. అది ఇంతకీ వీళ్ళెవాళ్ళు? ఇదిగో చూడు బాబు, ఈ సీతాపతిని ఎక్కడైనా చూసావా? వారిని ఈ సీతాపతి పద హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు గడ్డం గీయబోయేది బాగా డబ్బున్న పేషెంట్ కి. కత్తి బాగా నూరుకునిరా. రావోయ్. సార్, బార్బర్ వచ్చాడండి. ఈ ఊళ్ళో నువ్వు చేస్తున్న పని బార్బర్ పనే. ఈ లెవెల్లో నిన్ను చూసి నా కడుపు నిండిపోయిందిరా. అందరి చుట్టూ నీ చేతుల్లో ఉందని, నువ్వు 2 చేతులు సంపాదిస్తున్నావని మీ నాన్న మీ నాయనమ్మ తెగ సంఖ్యలు కొట్టేసుకుంటున్నారు. అదేంటండి,
సొంత మేనల్లను పట్టుకొని తిడతారేంటండి? తొత్తరు నా కొడక, మేనలుడా పనస గింజ. ఏ బార్బరు దా గొరుగు. చూడవమ్మా, బాగా చూడు. నీ మనవడే పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ఏ దీపాల పిచ్చికి గడ్డం కొరిగేంత లెవెల్కి ఎదిగిపోయాడు. ఇప్పుడు అడుగు, ఏ ముఖం పెట్టుకు అడుగుతావో నా మనవడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి అని. ఏ బార్బరు అక్కడ సూత్రం చుట్టమేంటి? గొరుగు. ఏమే, నాకు బావ కావాలి బావ కావాలి అని కాల్చుకు తిన్నావు కదా, చూడు మీ బావ బండారం బయటపడిపోయింది. ఇతగాని నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, వీడికి సెలవును, నీకేమో సాకిరేవు. ఒక సుబ్బారాయుడు గారా, దయచేయండి మీ కొడుకు ఎంత ఎదిగిపోయాడో చూశారు కదా. 1 కిలో కర్పూరం వెలిగించి దిష్టి తీయండి బాబు. రే లాంగరా, ఏంటండి? ఈ బార్బర్కి ఒక 5 రూపాయలు ఇచ్చి పంపించరా. మగమాట పడబాక, తీసుకో. నువ్వు తలకాయించుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. గడ్డం గీసినాడల్లా బార్బర్ అయితే ఈ లోకంలో ప్రతి మనిషి బార్బరే. మీ అబ్బాయి తిరుపతి వచ్చి లక్షాధికారి కావాలని మీరు కోరుకొని ఉంటారు. కానీ ఇప్పుడు మీ అబ్బాయి కోటీశ్వరుడు. మన అందరి దృష్టిలో 7 కొండలంత ఎత్తి ఎదిగిపోయాడు. అది ఆడికి సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నా. ఎంతకీ తమరెవరో తెలుసుకోవచ్చా బాబు? నేను చెప్తాను. బావ వాళ్ళ సెలవుల్లోనే పనిచేస్తున్నాడు. ఆహా, బయటికెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ అంతా లాక్కొచ్చావు. ఏం బాబు, ఆడికి గొరుగుడేనా? కూతురు బాదురు కూడా నేర్పించారా? ఏం లేదు, కొద్ది రోజుల్లో నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఆడి మేళం పెడదాం కదా అని. వాకే బంధు ప్రేమ పోలేదు. నార్మల్గా తొత్తర నా కొడక, బంధుత్వమా బంకమన్నా ఆడి చేతిలో ఆ కత్తి పట్టుకున్న రోజునే పోయింది. ఆడికి మాకు బంధుత్వం. నిజం చెప్పాలంటే సీతాపతి బంధువైనందుకు మీరంతా గర్వపడాలి. ఎంఏ చదివిన నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే ఎగిరి గంతేయకుండా తన మనసంతా మీ సీత మీదనే నిలిపాడు. డబ్బు కోసం కక్కుర్తి పడే మీ మొహాన కొట్టమని తన స్నేహితుడు వేలాది రూపాయలు తెచ్చిస్తే ఆ పాపిష్టి సొమ్ము ముట్టనని తిరస్కరించిన నిజాయితీపరుడు. అటువంటి గొప్పవాడు అల్లుడు కావడం మీ పూర్వజన్మ సుకృతం. వెంటనే కాళ్లు కడిగి కన్యాదానం చేయండి. మీ జన్మ చరితార్థమవుతుంది. తొత్తరేం జరగదు. ఎట్లాంటి ఉపన్యాసాలకి లొంగిపోయే సచ్చు సన్నాసినేం కాదు. బాబా, ఈ రాతి మనిషి కరగడు. ఇలాంటి మనుషులుండే ప్రపంచంలో మన ఉండలో పోదా. ఈ లోకం వదిలి వెళ్ళిపోదాం. ఎంత లోతుందో ముందే చూసుకోవాలి కదా.
నువ్వు ఇంత తొందరగా చచ్చిపోదాం ఉంటావని నాకేం తెలుసు? నాకు మాత్రం ఏం తెలుసు? ఇలాంటివన్నీ నువ్వే చూసుకోవాలిగా. ఏ నువ్వు చూసుకోకూడదా? నువ్వు చూసుకోవద్దా? నువ్వు చూసుకోవచ్చుగా? నువ్వు చూసుకోవద్దా? చూసుకోవచ్చుగా? నువ్వు చూసుకోవచ్చుగా? వచ్చుగా? వచ్చుగా? గా? గా? ఆ. ఆ. డాడీ వాకే వాకే. నా నోటమ్మటి ఏదొచ్చినా చండాలంగా ఉంటదంటారు. కన్న కూతురు మేనల్లుడు జాగ్రత్తగా దీవిస్తా. దీర్ఘాయుష్మాన్ భవ. వందే మాతరం. మీ అందరికి జై హింద్.